అంటే మా అల్లుడు గారు యజ్ఞం చేస్తున్నాడు, ఋషశృంగుడు 12 ఏళ్ల పాటు యజ్ఞం చేస్తున్నాడు, ఆ యజ్ఞాన్ని మేము వెళ్ళిపోతున్నామయ్యా అని రాముడికి కబురు పెడుతుంది. అది పుస్తకాల్లో చూసాము, ఎక్కడో సంస్థ నాటకాల్లో విన్నాము, కానీ 12 ఏళ్ల పాటు యజ్ఞమైనటువంటి ఇక్కడే చూస్తున్నామని చెప్పారు పండిత రమాకాంత శుక్ల గారు. వారి నోటి మనకి ప్రవహించింది గంగా, సముద్ర గంగా, భారతీయ భారతం అని దాదాపు 150 ఎపిసోడ్లు. 75 ఎపిసోడ్ల పైన టీవీలో వచ్చారు వారు. అద్భుతమైనటువంటి ఒక పాట. ఇప్పుడే ఈ వయసులో వారికి 77 సంవత్సరాల వయసులో వారు పాట పద్యం పాడుతుంటే వెనక అంత మంది అల్లిపోతున్నాయి. ఆ రోజులు గురించి టీవీలో చెప్తుంటే వెనక దృశ్యం చూపిస్తుండే వాళ్ళు అద్భుతంగా. అటువంటి మహానుభావులైన భారతీయ దేశం యొక్క సంస్కృతి మొత్తాన్ని కూడా తమ పాటలు చేతులు పెట్టేసి భారతీయ భారతం పద్యం పాడారు. చాలా గొప్ప ఆ రోజుల్లో అది చూసుకొని తరించిపోయాం. మేము ఎప్పుడు కలిసినా కూడా పాడించుకునే వాళ్ళు కావాలి. టీవీలో కాకుండా ప్రత్యేక పాడించుకునే పాడించుకునేవాళ్ళు. అటువంటి మహానుభావులు వారిని వెతికి పట్టుకొచ్చారు గురువుగారి. పద్మశ్రీ అనే గెలుగుతో పుస్తకాన్ని పట్టారు వారు. మహామోపాధ్యాయులు మా గురువు గారు కలిసి మా గురువు గారు లేదా వాసిష్ఠ గారు సంస్కృతంలో ఈ రోజు అలా వెళ్తున్న వాళ్ళ పట్టుకోవాలని వారే గురువు. భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లో కొత్త వాళ్ళని పట్టుకుంటే వారికి అటువంటి మహానుభావులు తీసుకురావాలి. ఇటువంటి పండితులందరినీ ఇక్కడ తీసుకుని వచ్చామంటే కారణం ఏంటంటే వాళ్ళందరూ ఏదో అనేస్తారం చేసింది కాదు. ఈ చూసిన దాన్ని వాళ్ళు అక్కడ చూసిన దానికి ఏంటంటే భేదం ఏంటి. మనం మీ గురువు గారు వచ్చాం ముంబై వెళ్ళాం. అక్కడ మహాసోమయాగం సాగింది, బ్రహ్మాండంగా సాగింది జనాలు. కానీ ఏది ఎక్కడ ఉండాలో అనేటువంటిది ఇక్కడ చూస్తే అక్కడ ఉంటున్నారు. ఆ యాగానికి ఎన్ని స్తంభాలు ఉండాలి, ఎన్ని కప్పు ఎలా ఉండాలి అనే విషయం అంతా కూడా నమ్మకడాలు ఉండాలి. ఇక్కడే మనకి ప్రత్యక్షంగా చూపించిందని మన గురువులు చూసిన వాళ్ళు చెప్తున్నారు. దేశం అంతా పెద్దవాళ్ళు చెప్తున్నారు. పెద్దవాళ్ళు దేశం చూశారు కాబట్టి అనుభవజ్ఞులు వారు చెప్తుంటే మనకు ప్రామాణికత. అందుకోసం మీరందరూ తీసుకురావడం. మీరందరూ ఏం చెప్తున్నారంటే ముక్తకంఠంతో ఇటువంటి యజ్ఞం అనేటువంటి జరగాల్సిందే దేశం కోసం కూడా చెప్పారు. దేశ క్షేమం కోసం జరగాలి. దీనికోసంగా మేమందరూ కూడా మా ధనములు మా శక్తి నుంచి సహాయం చేస్తాం, చేయిస్తాం. వారు చెప్తున్నారు ఇందాకి ఈ వార్తనంతా ప్రసరింపజేస్తాము, మొత్తం ప్రపంచానికే ఈ వార్త ప్రసరింపజేస్తాము. వారు చెప్తున్నారు మొత్తం అంతా ఉంది, ప్రపంచం మొత్తం. కాబట్టి ఈ వార్తను మొత్తం అంతా ప్రసరింపజేస్తాము. గడిపిడిలో GVD 4 అక్షరాలు. ఈ 4 అక్షరాలలో మొత్తం ప్రపంచం ఇప్పుడు ప్రపంచం అంతా కూడా 4 అక్షరాలు తిరుగుతూ ఉంటుంది. కనుక ఆ 4 అక్షరాలకి ప్రపంచం చూస్తూ ఉంటుంది. ఏం జరుగుతుంది అంటే ప్రపంచంలో జరిగేటువంటి ఉత్పాదాలన్నింటినీ కూడా ఇక్కడి నుంచి వాటికి శాంతులు కనిపిస్తాయి. ఎందువలన ఇందాక చేసిన మన గోపాల్జీ గారు నేపాల్ నుంచి సుదర్శన యుగములు, శివలింగం, సాలగ్రాములు అవన్నీ పట్టుకొచ్చేసారు. అక్కడి నుంచి పట్టుకొచ్చిన తరువాత ఒక గంటలో నడుపుకున్న అక్కడ భయంకరమైనటువంటి ఉత్పాదం ఉంటుంది. భూకంపాలు తగినాయి అంటే అవన్నీ అక్కడ కాపాడుతున్నాయి. అవన్నీ ఇక్కడ చేయండి. ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది? ఎక్కడ నేపాల్ ఎక్కడికి వచ్చింది? ప్రపంచంలో ఏకమాత్ర హిందూ దేశం అది. హిందూ అనే దేశంలో ఉండేది, ఇప్పటి వరకు పోయింది. కానీ ఇక్కడ కావాల్సిన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉండి ఇదంతా కాపాడాలని దాని వరకుగా ఇక్కడ 12 ఏళ్ళ యజ్ఞం సాగుతుంది. కాబట్టి ఆ 12 ఏళ్ళ యజ్ఞానికి అంతర్గతంగా వారందరూ ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని రక్షిస్తారు అనేటువంటి ఉద్దేశంతో రావడానికి ఇటువంటి స్వామీజీలందరినీ ఇక్కడ పొద్దు చూసాము. స్వామీజీలందరూ పడితే సామాన్య మానవులాగా మొత్తం చదువుతున్నారు మహానుభావులు. వారి యొక్క తపశక్తి మనకి తెలియదు, వారి యొక్క యోగశక్తి మనకు తెలియదు. కానీ మన పక్కనే ఉంటే మనలాగా ఉంటూ మనం ఏంటంటే మనం చూస్తున్నాం, ఏదో పర్వాలేదు అనుకుంటున్నాం. కానీ వారి శక్తి శాస్త్రం గొప్పగా ఏర్పడింది. అటువంటి శక్తిగా సంబంధం లేదు. గురువు గారు పెట్టారు. ఎందువల్ల అంటే వీళ్ళందరినీ చూస్తేనైనా మనకు కొంచెం ధైర్యం కలుగుతుంది. యజ్ఞం చేయగలమా 10 ఏళ్ల పాటు అంటే చేస్తాం. పెద్దలు ఎంతమంది చెప్తున్నారు కాబట్టి జరగాలి, జరుగుతుంది. మేమందరం ఉన్నాం, దీనికి మనం కూడా చేస్తామన్నా ఇందాక వాళ్ళు చెప్పేసి మీరు తన బాగుందని బ్యాక్ వస్తాము. ఇప్పుడు కాకుండా మేము చేస్తాము దీనికోసం గాను వచ్చిన భద్రతలు కూడా ఏం చేయాలో చెప్పండి. మేము మా అందరూ చేయాలి, మా అందరూ కూడా సహకారం చేయాలి. అందరినీ రమ్మంటాం, చూడమంటాం, చూసిన తర్వాత ఆనందం మనమంటాం, వండిన తర్వాత మాట్లాడమంటాం, ముందక్కర్లేదు మాట్లాడటం అని
చెప్పిన మహానుభావులు చెబుతున్నారు. ఇటువంటి వీళ్ళందరి యొక్క ఉద్దేశాలను వారు ఇందాక చెప్పారు. మల్దేవన్ సాయి గారు సంస్థల గురించి మాట్లాడి హిందీలో మాట్లాడమన్నాం. హిందీలో మాట్లాడి 2 మాటలే మళ్ళీ సంస్థలో మాట్లాడేశారు. అంటే సంస్థల్లో మాట్లాడడం ఉండలేదు వారు తపన భాషలో వెళ్ళిపోతుంది, శాంత వెళ్ళిపోతున్నారు. అటువంటి మహానుభావులందరూ కూడా వచ్చి ఈ రోజున మన సురేశ్వరంలో మన గరిమిలో ప్రపంచాన్ని మొత్తాన్ని పట్టుకొచ్చి ఇందులో దింపేసి చూపిస్తున్నారు. ఆ కలశంలోకి వచ్చిన మొత్తం అన్ని ప్రపంచంలో ఉంచకాలని కూడా అదంతా కూడా కృష్ణయాజీ వారి యొక్క తపశక్తి. ఈ యాగం సాగుతుందంటే ఇంతమంది వస్తున్నారంటే కేవలంగా మీ శాంతిగారు మీ పండాలు మీరు కూడా రావట్లేదు. ఉన్నారు కృష్ణయాజీ గురువు గారి యొక్క సద్గురువు గారి యొక్క తపశక్తి వారికి లాక్కొచ్చింది. ఉదయం చూశారంటే ఎవరు కనపడాలి. ఉదయం ప్రారంభంలో 7:30 ప్రాంతంలో ఎవరు కనపడలేదు. ఒక్కసారి నిండిపోయి ఉంటాయి. స్వామీజీ సమయానికల్లా మొత్తం హాల్ నిండిపోయింది. బయట నుంచున్నారు, తిరుగుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళందరూ? ఇప్పుడు ఏది కృష్ణయాజీ గురువు గారి యొక్క తపశక్తి వారిని అలా లాక్కొచ్చేసింది అన్నమాట. పూర్తిగా అన్నమాట లాక్కొచ్చి ఇక్కడ కేంద్రీకరించేసింది. ఆ తపశక్తే మళ్ళీ ఆత్మా వైపుత్రనామాసి అని వాళ్ళలో పెడుతున్నారు. భవత్త మీడ్యం భవతత్పుకేవా రోజుల్లో బాగా మీ తండ్రి గారు పుత్రకుల ఆత్మగుణమాను రూపం భవత్త మీడ్యం భవతత్పుకేవా. నువ్వు కుమారుడు కనవయ్యా అన్నాడు. ఎటువంటి కుమారుడు కనాలట? నీలాంటి కుమారుడిని. అదేమిటంటే మీ తండ్రి గారు అతను తగినటువంటి విద్యలా ప్రవహించుకున్నాను, నీవు కూడా అలాంటి కుమారుడు కను. భవంత మీడ్యం భవతత్పుకేవా. కృష్ణయాజీ మన గురువు గారి యొక్క తండ్రి గారు నరకశాస్త్రి గారు, సూర్య శాస్త్రి గారు ఇద్దరు. వారిద్దరి యొక్క తపశక్తి అంతా కూడా వారిలో ప్రవేశించింది. వీరి తపశక్తి మళ్ళీ మనం చూస్తున్నటువంటి చిన్న గురువు గారు మనకి 12 సంవత్సరాలకి కార్యదర్శించినటువంటి సూర్యచంద్రాలు ప్రవేశించి ఈ 12 దీక్షలు 12 సంవత్సరాలు ఒక రక్షగా ఉంది. ఇందాక మనకి బలదేవన్ సాయి గారు చెప్పిన విధంగా 12 ఏళ్ళకి మనం ఉండిపోవాలి ఇక్కడ అనుకుంటున్నారు. మా గురువు గారు అక్కడ కొద్ది మాట్లాడుకుంటున్నారు. ప్రతి వ్యక్తులు 12 సంవత్సరాల దీక్ష యాగం ఉంటే ఇక్కడ 12 ఏళ్ళు మనకి నివాసం లభించింది. ఇక్కడ మనం వస్తూ పోతూ ఉండొచ్చు హాయిగాను. కొన్ని వారాలకు ఒకసారి మనకు అవకాశం రావచ్చు, ఎన్నాళ్ళైనా ఉండొచ్చు అనేటువంటిది ఆ నలుగురు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ హాయిగా ప్రశాంతంగా బాగుపడాలని అంటే ఎక్కడెక్కడో వాళ్ళకి కూడా ఇది ఒక ఆశ్రయం కాదు, ఆశ్రమమే కాదు, ఇది ఒక స్థానంగా స్వస్థానంగా ఏర్పడిందంటే ఆ భావం కృష్ణయాజీ గురువు గారు కృష్ణయాజీ గారి యొక్క మానసికమైనటువంటి స్పందన తప్పించి వారి ధనాలకు ఇచ్చి కానీ అపరాధం కానీ ఇంటి పెట్టి కానీ కేవలంగా వారి యొక్క మానసికమైన స్పందనతో ఇంతమంది తీసుకురాగలిగారు. వీరందరూ కూడా వచ్చి ఆనందాన్ని పొందగలుగుతున్నారు. జిల్లాలో కూడా పెడితే మా అమ్మగారి ఎలా ఆనందం పొందే అమ్మమ్మరం కూడా మాతృశ్రీ గారి దగ్గర ఆధ్వర్యంలో శివుడు గారి మహర్షులు చేస్తూ ఉండగా వాళ్ళు ఆ మధ్యస్థంలో అనేకమైనటువంటి ధర్మశాస్త్రాలు అన్ని అడిగి ధర్మసంఖ్య ఎందుకంటే సుమారుగా 45 సంవత్సరాలై ఈ వృత్తిలో వచ్చారు. ఈనాటి వరకు ఎక్కడ సత్రయాగం పేరు కూడా వినలేదు. సద్గురు కృష్ణయాజీ గారే మొదటిసారి పార్వతీపురంలో చేశారు, మళ్ళా రెండవసారి చేశారు. ఇప్పుడు ఏకంగా బృహత్ సత్రయాగం అని 12 వర్షం 12 సంవత్సరములుగా చేయడానికి సంకల్పించారు. అంటే ఎప్పుడో కృతయుగంలో కేటాయుగంలో ద్వాపరయుగంలో జరిగినటువంటి యజ్ఞములు అప్పుడు శాస్త్రమంలో చెప్పినట్టుగా కురుచేతు తపసామధ్యే కేటాయం యాగమాచరేతు ద్వాపరే దానధర్మాస్య కలోతు స్మరణాన్ముక్తి అనేటువంటి ఆ వాక్యాల్లో స్మరణ చేయడానికి కూడా అవకాశం లేనటువంటి కాలం ఈ కలియుగము. స్మరణించే కేవలంగా నోటుతో రామ అని అనడము కాదు, మనస్సుతో అంటే మనసా వాచా కర్మణ స్మరిస్తే తప్ప ఆ శబ్దానికి శక్తి రాదు. అటువంటి శక్తి మనకి కలగాలి అంటే ఇటువంటి యాగములు యజ్ఞములు చేసి పెద్దలందరినీ కూడా ఇక్కడికి రప్పించి వారందరూ చెప్పినటువంటి మాటలన్నీ అందరూ విని దాని యందు భక్తి శ్రద్ధ భావన కలిగి వారు ఒక్కసారి భగవన్నామాన్ని స్మరిస్తే అది ఎన్నో 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు పలికినటువంటి శక్తి వస్తుందనేటువంటి
కాబట్టి ఇటువంటి సంప్రదాయాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మేము ఆకాంక్షిస్తున్నాం. అయితే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడెక్కడికో తిరిగితే జీవనం గడవనటువంటి పరిస్థితులు కొంతమందికి ఉన్నాయి. కొంతమంది పురోహితులు ధర్మ ప్రకారంగా కట్టుబడి ఉన్నారు. అలాగే ఉన్నటువంటి వారు మిగిలినటువంటి కాలంలో కనీసం వచ్చి ఈ యొక్క సంప్రదాయంలో పాల్గొని పెద్దల యొక్క అనుగ్రహానికి అభిమానానికి పాత్రలై స్వామీజీలు మాతాజీల యొక్క అనుగ్రహానికి కూడా పాత్రలై ఆ దేవదేవుడు యజ్ఞగడ్డ యజ్ఞంలో విష్ణు అన్నారు కాబట్టి అటువంటి యజ్ఞ పురుషుల యొక్క అనుగ్రహానికి కూడా పాత్రలు అవ్వాలని, అలా అవడానికే సంతోష కృష్ణయ్య గారు ఈ ప్రకారంగా ప్రయత్నం చేస్తున్నారని మనసా వాచాకరణ విశ్వసిస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ప్రత్యేక నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. కోటేశ్వరరావు గారు ఒక చట్టం ప్రయోగం చేశారు. ఎక్కడెక్కడో తిరిగితే కానీ వారి జీవనం కావాలి కదా, అది పోయిన తర్వాత మిగిలిన సమయంలో బాగుంటుందని ఉద్దేశంలో ఉన్నారు. కృష్ణాదిగులు కానీ వచ్చిన వాళ్ళు ఎవరు ఖాళీగా వెళ్ళని చెప్పి ఊరినే వచ్చినా కూడా వాటిని పంపిస్తూనే ఉంటారు. కాబట్టి ఎక్కడెక్కడో తిరగక్కర్లేదు, ఆ తిరిగి ఇక్కడే లభిస్తుంది వారికి. ఇక్కడే వచ్చి అది కూడా ఇక్కడ గుర్తు చేసుకుంటే ఆ సమయం కూడా ఖాళీ సమయమే కాకుండా వారు బయటకు వెళ్ళి సంపాదించిన సమయం ఎక్కడికో వస్తే ఆ సంపాదన కన్నా ఎక్కువ ఉంటుంది. రెండు రకాల లాభం, దానికన్నా ఎక్కువ ముక్తి పడకూడదు. బయట వాళ్ళు ఇక్కడే గురువు లభిస్తుంది కనుక వారు కోరుకుంటూ మా సూర్యచంద్ర ఆస్థాన పండితులు, మా అందరికన్నా వరిష్ఠులు, వరిష్ఠ సభ్యులు, సీనియర్ అన్నమాట. చాలా కాలంగా ఎన్నో ఒక 40 ఏళ్ళ పైగా గురువుగారితో కలిసి యజ్ఞానాది కార్యక్రమాలు, కాశీ మొదలైన త్యాగాలు, పదవి మొదలైన క్షేత్రాలు వెళ్ళినటువంటి మహానుభావులు, మహాకవి, పండితులు, మరి భాస్కరపట్ల శ్రీరాము కవి గురువు గారికి భావమతి రాష్ట్రపడ్డారు మేనల్ని రాస్తారు. ఆయన శ్రీరామూర్తి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగతి జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిక్షరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం పుష్పాం మురరిపువరాహస్య భవతి. సభాసదస్సు నమస్కారం. శుక్లా గారికి నా గాత్రం అంటే గొప్ప ఇష్టం. ఇది కాదు, ఇది గాత్రం చిన్నది, గాత్రం పెద్దది. ఈ గాత్రం వచ్చింది గోత్రం నుంచి. అలాంటి రహస్యాలు మేము కృష్ణాది గురువు గారి దగ్గర సుమారుగా నాకు జ్ఞానం వచ్చినప్పుడు నేను వారిని చూశాను. అంతకుముందు చూశానా అది నాకు తెలియదు. 1977 భద్రాచలంలో అంబాసత్రంలో దేవీ యాగం జరుగుతున్నప్పుడు నేను దానిలో పాల్గొనే అవకాశం వచ్చింది. నాకు అప్పుడు 17 ఏళ్ళు. సప్తతి పారాయణ ఆద్యంతా నాకు తెలియదు, కానీ పారాయణ చేయడం తెలుసు. ఇప్పుడు సప్తతి అన్నట్టుగా అర్థం తెలియదు, కానీ అర్థవంతంగా చదవడం తెలుసు. ప్రతి పదార్థం తింటే ఎవరు చెప్పక్కర్లేదు, మనకి ఎప్పుడు తెలుసు. ప్రతి పదార్థం చేతికి నోటికి అవినాభావం మనకు తెలుసు, కానీ ప్రతి పద అర్థము ఇది తెలియడం చాలా కష్టం. అది తెలియడానికి గురువుని ఆశ్రయించే తప్ప పుస్తకాలు తెస్తే రాదు. ఇది నేను తెలుసుకున్న ఒక్క రహస్యం. ఎక్కడున్నా అనుకరణ, అనుసరణ 2 విషయాలు. అనుకరించడం అనేటువంటిది అందరూ చేస్తారు. అనుసరణ అనేటువంటిది ఆయన కలుసుకోవడం, ముందుకు వెళ్ళిపోతుండమే. ఆయన వస్తున్నారా లేదా అని అనుమానం అక్కర్లేదు. ఎక్కడ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతవస్త గంజం అని అన్నట్టుగా మేము ఒకసారి ఒక గురువుగారు నమస్కారం చేసుకున్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తే వారు ఉన్నట్టే మా భావన. వారికి ఒక పీఠము, వారికి ఒక కుర్చీ, వారికి ఒక ఫోటో, ఒక దండ, పండ్లు ఏమీ మేము ఏర్పాటు చేయట్లేదు. వారి ఆశిస్తూ మాకు అండా దండగా ఎల్లరికీ ఉంటూనే ఉంటాయి. అది నేను ఎరిగిన సత్యం. ఆ సత్యంలో ముందుకు వెళ్ళడమే తప్ప వారి దగ్గరికి 15 నిమిషాలు రావడం కానీ అక్కడ ఉండి ఏదో చేసుకుంటాం కానీ ఇవేమీ లేదు. కానీ వస్తుంటాను, పెట్టుకుంటాను. నేను ఎరిగిన పద్ధతిలో వారు చూపిన మార్గంలో, వారు చేసిన మార్గంలో
వారితో పాటు ఉత్తరప్రదేశ్ యాత్రకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు మా అందరికి కేదార్నాథ్ పంపించారు. వాళ్ళు నాకు హరిద్వార్ ఋషికేశ్ అక్కడ అయిపోయారు. వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చిన శ్లోకమే వేమకోటి కులమధీశం సౌదరీక్షం ప్రవర్తకం కృష్ణ నామానికి అస్మత్ గురుదేవు నమామ్యహం. నాకు నిజంగా సంస్కృత భాషలో ఆ శ్లోకం వస్తుందని కానీ వచ్చినని కానీ నేను అనుకోలేదు. అంతే, నాటికి నేటికి అదే చాలా మందికి కూడా శ్లోకంగా ఉంది. అదే అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆ శక్తి కూడా నాది కాదు, గురుదాత్మని. ఇది అయితే మానవుడికి ఆశలు ఆశయాలు రెండు ఉంటాయి. ఆశ అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి, ఆశయం అనేటువంటిది సమాజం అయిపోతుంది. మాకందరికీ ఆశ ఉంటే ఆయనకి ఆశయం, ఆ శిష్యులు ప్రశిష్యులు కూడా బాగుండాలి అని ఆయన ఏం చేస్తారు. వీరు చెప్పినట్టుగా వారు చెప్పినట్టుగా ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మేము ఏదో ఒక పారితోషికమో, ఒక సన్మానమో, సత్కారమో, ఒక అభిమానమో, అభిప్రాయమో, ఒక ఆశీస్తో అందుకనే పెట్టుకుంటాం. అప్పుడప్పుడు మాకు తోకలు కూడా పెట్టుకుంటారు. కవి కాదు, కవి అంటున్నారు. ఇప్పుడు లేక తోకలు పెట్టడానికి ఆయనే అర్హులు. ఎందుకంటే కృష్ణుడు కదా, కృష్ణుడు ఎన్ని వేషాలను వేయించనగలడు, చేయించనగలడు. అంటే ఆ చనువులు అదేమన్నా మేము దాన్ని ఆశీస్సులుగా భావిస్తాం. ఇలాంటి యజ్ఞయాగాల క్రతువుల్లో భాగస్వాములు కావడం మహాభాగ్యంగా భావిస్తూ ఇంకొక శ్లోకాన్ని మాత్రమే వినిపించి సూర్యచంద్రుడు మింగేస్తే అలాగే ఉండిపోతాయో ఉండేటువంటి ఏదైనా విద్య ఉంటే అవి పట్టేసి ఉంటే వాటిని తొలగించేటువంటి గురువు గారు మాకు ఆదర్శప్రాయులు. అట్లాంటి వారి వల్ల వీరందరినీ దర్శన భాగ్యం చిత్ర అంటే మేము నాగపడి శర్మ గారి అవధానానికి వెళ్ళాం. ఢిల్లీలో నాగపడి శర్మ గారితో వీరందరూ కూర్చున్నారు. ఓపెన్గా ఆయన కవిత్వాన్ని చూసి ఆనందించారు. ఒకరోజు కృష్ణాది గురువు గారు వచ్చారు. మొత్తం కార్యక్రమం అంతా నాగపడి శర్మ గారి చుట్టూ కాదు, కృష్ణాది గురువు గారి చుట్టూ తిరిగిపోయింది కార్యక్రమం. మేము ఆశ్చర్యపోయాం. అంతే, ఆ రోజు నుంచి మళ్ళీ ఈ అవినాభావ సంబంధాలు ఏర్పడ్డాయి. ఎక్కడ నాగపడి శర్మ గారి అవధానము, దానికి వీళ్ళు రావడము, ఆ సమయంలో వీళ్ళందరూ ఇంతకన్నా రంగాచార్య గారి ఆకర్షణ అనేటువంటి శక్తి ఇది విడిగా ఉండేటప్పుడు కలివిడి. ఈ కలిమి ఇక్కడ ఏర్పడింది కాబట్టి ఇది కలిగినటువంటి విడిగా లేనటువంటిది ఇది అవుతుందని భవిష్యత్తులో ఇలాంటి మహత్తర రసోత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి సద్గురుదేవులు ఎప్పుడు వారు ఉంటారు. వారి తన పరంపర కూడా ఉంటుంది, మేము కూడా ఉంటాం, మా పిల్లలు కూడా చూస్తారు. నేను మా అల్లుడి గారు వచ్చి వీరికి వైద్యం కావాలంటే వైజాగ్ అని శ్రీకాకుళం వెళ్ళాలి కదా అన్న. నేనన్నాను, వారికి వైద్య అవసరం ఏముంటుందయ్యా, మన వాళ్ళు ఆలోచించాలి. నిజంగా నిన్ననే నేను వచ్చాను దర్శించుకుందికి. వాళ్ళన్న మాటలు చిత్రంగా ఉంటాయి, పిక్చర్లు వాళ్ళకి లేదు. అంటే ఇక్కడ ఉండే వైద్యవంతులను ఆయనే కొన్ని వేల మందికి, లక్షల మందికి వైద్యం చేసి పంపిస్తుంటారు. శారీరకంగా మానసికంగా చికిత్స జరుగుతూ ఉంటుంది, అన్ని చికిత్సలు జరుగుతూ ఉంటాయి. కానీ మనకి చికిత్స తప్పదు. అసలు అలాంటి అక్కర్లేదయ్యా, ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి మీకు తెలియదు కనుక మీరు ఎలా అంటున్నారు. ఇవి చెప్పడం మాకు చెప్పడం కంటే వాటిని అన్వయించి ఉండడం మాకు అవసరం నేను అనుకుంటాను. అలాంటి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. సూర్యసుందర ఆస్థాన పండితుల్లో ఇంకో వ్యక్తి, ప్రధానమైన వ్యక్తి, ఈ రోజున వారి యొక్క పిహెచ్డి పుస్తకం మహాభారతంలో మానవీయ విలువలు. ఎందుకంటే శక్తి కాకపోతే మహాభారతం రాయలేదు. గురువు గారు అన్నారు, వ్యక్తి అంటే వ్యక్తి కాదు శక్తి అన్నారు. ఆ శక్తి మాకు ఇచ్చింది గురువు గారే. కాబట్టి గురువు గారితో మనకి చెప్పుకోవడం అవసరం లేదు. శక్తి అనేటువంటిది మాపాన్ని విద్య ఏం లేదు. నేను ఎప్పుడు చెప్తుంటే దాదాపు భూగంగంలోని వాచాలం పంపులు లంకైతే కృపాల మహామందే పరమాత్మ
ఊగువాడు చేత మాట్లాడక చేస్తారు ఆ మహానుభావ శక్తి వారి కనుక అటువంటి డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరం గారు వారు 2 నిమిషాలు అది ఎక్కువ మాట్లాడతారు పడుతుంది కానీ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వేమకోటికులోద్భూతం దివ్యశాస్త్ర విశారదం అస్మద్గురువరం వందే కృష్ణయాది మహోదయం. సభాసీనులైనటువంటి వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. గురువు గారు నేను ఏం మాట్లాడాలో తెలియదు అనుకుంటుంటే ఒక శక్తి అన్నారు. 4 పుంజీల సంవత్సరాల క్రితం గురువు గారికి వచ్చారు. అంటే పుంజీలంటే మనకి తెలియదు, మర్చిపోయాం మనం. 1999 సంవత్సరంలో ఇక్కడికి వచ్చారు. ఆ సమయంలో అక్కడ చూసినట్లయితే అసలు మొత్తం ఈనాడు జరిగినటువంటి ఈ అభివృద్ధిని చూస్తే 16 సంవత్సరాలు కాదు 160 సంవత్సరాల్లో కూడా ఒక వ్యక్తి దీనిని ఇంత బాగా డెవలప్ చేయలేడు. అది వాస్తవం. ఆనాడు చూసిన దానికి ఈనాడు చూసిన దానికి చూసిన వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం. అలాగే 2004 సంవత్సరంలో నాకు కాలుకు యాక్సిడెంట్ అయింది. ఆ సందర్భంగా ఒక గ్రంథం అదే రాయించారు, ప్రబంధ మండలి. ఆ ప్రబంధ మండలి అనేటువంటి పుస్తకాన్ని గణపతి సచ్చిదానంద స్వామి వారి చేత 2005 సంవత్సరం జనవరి 25వ తారీఖు నాడు ఇక్కడ ఆవిష్కరింపజేశారు. ఒక మహానుభావులు మహాపురుషులు చేత ఆవిష్కరింపజేశారు. 2008వ సంవత్సరంలో మరొక యాక్సిడెంట్ అయింది. ఆ సందర్భంగా వెలువడినటువంటి గ్రంథమే ఆంధ్ర మహాభారతము మానవ సంబంధాలు అనేటువంటిది. మరి ఆ గ్రంథాన్ని ఈవేళ ఇంతమంది మహానుభావుల మధ్యలో ఆవిష్కరించి నా జీవితాన్ని ధరింపజేశారు. చాలు జీవితం. మరి శక్తి అంటే ఏం చేస్తాం అంటే నేను శక్తిహీనుడు, నాకు శక్తి లేదు. కానీ ఎప్పటికప్పుడు అలా ఇంజక్షన్ ఇస్తుంటారు వెనక్కి తెలియకుండా. 24 పర్యాయములు అంటే 24 పక్షాలయ్యే 24 పక్షాలు 24 రామాయణాలు చదివించారు ఇక్కడ. మరి ఏమిటది ఎంత అవకాశం, ఆ శక్తి అది వారు ఇచ్చారు. ఇక మహాభారతం దగ్గరికి వస్తే ఒక్క మాట చెప్పాలి. మహాభారతాన్ని రాయలేదు వ్యాసుడు. వ్యాసుడు రాసింది జయం. జయం అనేటువంటి గ్రంథాన్ని వ్యాసుడు రాశాడు. వ్రాస్తే ఆయన రాసిన దాన్ని వైశంపాయనికి చెప్పాడు. పైన సుమంత జైమిని వైశంపాయనుడు వ్యాసుడు శిష్యుడు. అందులో వైశంపాయనుడు చెప్పి నువ్వు భూలోకంలో దీన్ని ప్రచారం చెయ్యన్నాడు. వైశంపాయనుడు జనమేజయుడు చెప్పాడు. కానీ మళ్ళా మధ్యలో ప్రశ్న వేస్తారే ఊరుకోరు. కాబట్టి వైశంపాయనుడు వేసినటువంటి జనమేజయుడు వేసిన ప్రశ్నలకి వైశంపాయనుడు సమాధానం చెప్పాడు. దాన్ని భారతం అన్నారు. ఆ తర్వాత శౌనకాది ముందు 12 సంవత్సరముల పాటు యజ్ఞం చేశారు. అదే బృహత్సత్రయాగం. ఆ బృహత్సత్రయాగం చేసినప్పుడు సూతుడు అందరినీ కూర్చోబెట్టి ప్రతిరోజు కూడా భారతాన్ని చెబుతుండేవాడు. విన్నటువంటి వాడు మధ్యలో ప్రశ్నలు వేసేవాడు. వీరు అడిగిన వాడికి వారి ప్రశ్నలు సమాధానాలు చెప్పడంతో మొత్తం అంతా కలిపి ఈవేళ సపాదలక్ష గ్రంథమైంది. అదే మహాభారతమైంది. దాన్ని చెప్తే మహాభారతం కూడా అవుతుంది మనకి. అటువంటిది మహాభారతం. అంటే మరి గురువు గారు ఈ రోజు అంటే ఎందుకు మహాభారతం గురించి చెప్పవలసి వచ్చిందంటే
అంచేత ఆ శక్తి నడిపిస్తూ ఉంటుంది. 12 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు కూడా సక్రమంగా సాగిపోతాయి, దానికి తిరగలేదు. ఒక చిన్న రహస్యం చెప్పాలి. ఇన్నాళ్ళ వరకు కూడా గురువు గారు టీవీ అనేటువంటి పదాన్ని టీవీగా బయటకు తోసేశారు. కానీ ఈ రోజు టీవీకి మాత్రం ప్రసంగం చేశారు. అది గొప్ప విషయం. ఈ రోజే టీవీకి ప్రసంగం చేశారు. ఎందుకంటే ఇవాళ చేయాలి. అందరికీ కావాల్సినటువంటిది ఏంటంటే ప్రచారము, ప్రసారము. ఇవి రెండూ ఉంటేనే మొత్తం అందరికీ తెలిసేటువంటిది. అంచేత ఆ రెండింటినీ కొనసాగడానికి తప్పనిసరిగా యాగం ప్రారంభంలో జరిగింది. అంచేత ఇది చాలా చక్కగా జరుగుతుంది, దీనికి తిరగలేదు. కాకపోతే 60 రూపాయలు కేజీ వంకాయలు ఆనాడు 4 సంవత్సరాల క్రితం మనం యాగం చేస్తున్నాడు 60 రూపాయలు కేజీ వంకాయలు అయినా సరే తెచ్చి ఆ రోజు ఖచ్చితంగా కూర ఉండాలి అని తెచ్చిపెట్టారు. ఈరోజు 20 రూపాయలు 30 రూపాయలు అవ్వచ్చు కాక మన శక్తియుక్తులను కూడా మనం కొంతవరకు దాచిపోయాలి. దానికి మన సహాయం అనేటువంటి తప్పనిసరిగా చెయ్యాలి. ఈ విధంగా సహాయం చేసి ఈ యాగాన్ని ముందుకు తీసుకువెళ్తే దేశంలో రానుండేటువంటి అనేక కష్ట సమయాన్ని మనం దాటగలుగుతాం. ఆనాడు సంవత్సర కాలం పాటు యాగం చేసిన నాడు నెల 3 వానలు కురిసేయి. అది మనందరికీ సాక్ష్యం. చక్కనైనటువంటి పంటలు పండేయి. ఇప్పుడు ఎండలు ఎండగొడుతున్నాయి, మంట పెడుతున్నాయి. మనం ఇంకా ప్రారంభం చేయలేదు. చేసిన తర్వాత ఆ ఎండల ప్రభావం రాకుండా కూడా కొంచెం జరుగుతుంది. మధ్య మధ్యలో అకాల వర్షాలు పడుతున్నాయి. మరి అకాల వర్షాలు ఎక్కడి నుంచి వచ్చేయండి? గురువు గారు యాగం ప్రారంభం చేశారు, వాళ్ళకి కాంప్లెంట్లు వేశారు, ప్రచారం చేశారు. ఈ మాటలు విన్నాయి కాబట్టి మంత్ర దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతు దైవతం. ఈ మంత్రములు అక్కడికి వెళ్ళాయి. ఈ మంత్రముల వలన భక్తుల మధ్యలో మనకు ఉపశాంతులు జరుగుతున్నాయి. అంటే పూర్తి యాగం జరిగితే ఆ యాగం వలన మనమే సుఖశాంతులు పొందుతాం. గురుగారు పట్టుకుపోయిందే లేదు. కాబట్టి అందరూ కూడా మన వంతు సహాయం చేయాలి. నక్షత్రాలు 2 రోజులు ఆదేశించారు. ఉదయం తీసుకోవాల్సిన 5 నిమిషాలు 2 నిమిషాలు తీసుకున్నాను. క్షమించవలసిందిగా కోరుకుంటూ నమస్కారం. ధన్యవాదములు. చివరగా మొదలైన సమావేశం చివరిగా కాదు, ఇదే మొదటిగా. దేనికి చివరి ఉండదు. 2 తరాల పాముని పాము అస్తరం ఇంకో తరం ఉంటుంది. అలాగేంటంటే ప్రారంభం చేశారు. ఇప్పుడు కూడా ఆయన ప్రారంభం చేశారు. ఆల్రెడీ రామాలక్ష్మణ్ గారు మాకు మా వేపకోట కుటుంబంలో నేను 5వ వాడిని. మా అన్నయ్య గారు పెద్దన్నయ్య గారు తాలూకా అల్లుడు ఆయన. అంటే మా తాలూకా దశమగ్రహాల్లో జ్యేష్ఠుడు అన్నమాట. అంటే నవగ్రహాలకి శాంతి ఉంది. నవధాన్యాలు చేసేవి హోమాలు. దశమగ్రహానికి శాంతి లేదు. నవగ్రహాలు 12 రాశులలో సంచరిస్తాయి. ఈ దశమగ్రహం జామాతో దశమగ్రహ. ఈయనకి కుంభరాశిలోనే అక్కడ, తర్వాత మిథున రాశి అయితే బెడ్రూమ్ లేకపోతే డైనింగ్ హాల్. భోజనశాలలోనే పడకలో ఇంట్లో ఉంటుంటాయి. ఈ 2 తిరుగుతుంటారు దశమగ్రహం. ఈ 2 ఇంట్లో తిరిగే మా దశమగ్రహంగా మా గురించి కాస్త పరిచయవాక్యం చెప్పని ప్రార్థిస్తున్నాను. సదా పుష్ట సదా సేవామపేక్షతే అన్యా నిర్ణయోన్నిత్యం జామాత దశమగ్రహత. ఇది గురుగారు అంటారు. వారి ఆశీస్సులన్నీ కేవలం తీసుకుంటాం కాబట్టి అంచేత దానిలో చింతించవలసిన విషయాలు అనుమానం కూడా లేవు. మహాపురుషులైనటువంటి వేదిక ఉండేటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నవోవాకులు అనిపిస్తూ నాకు తెలిసినటువంటి భాషలో 2 ముక్కలు మాత్రమే చెప్పాను. క్షమించి తప్పులంటే క్షమించండి. మా యువత
తాలూకా సహవాసం గత 15 సంవత్సరంలో ఆయన యజ్ఞయాగాలు శ్రీకారం చుట్టారు. నాటి నుంచి నేటి వరకు అవేళంగా అవిశ్రాంతంగా కృషి చేస్తూ దేశంలో 4 చర్ల అనేకమైనటువంటి యజ్ఞయాగాలు చేసి అనేక మంది ఋత్విజులను మహాపురుషులను వాళ్ళందరినీ కూడా ఇలాంటి వేదిక మీద ఆహ్వానించి వారి యొక్క అమృత వాక్కులను ప్రజలందరికీ వినిపించడంలో ఆయన అగ్రగణ్యుడు. మేము చేసుకున్న పుణ్యం ఏంటంటే ఆ మహానుభావుడు సత్సంకల్పంతో తలపెట్టినటువంటి యజ్ఞాలన్నీ కూడా ఇటువంటి మహానీయులను మహాపురుషులను ఎక్కడెక్కడో ఉండే మహా ఋషిపుంగవులను కూడా తీసుకొచ్చి వారి దర్శన భాగ్యం కూడా వారికి కలిగినటువంటి పరిస్థితుల్లో ప్రత్యక్షంగా మనకి చెప్పి వారి అమృత వాక్కులు మనకు వినిపించి మన్ని ధన్యులు చేయడం కాకుండా ఇక్కడ ఉండేటటువంటి ఈ గరివిడి ప్రాంతానికి కూడా ఒక ఉత్కృష్టమైనటువంటి పూర్వజన్మ సుకృతం అని అనుకుంటాం. ఎప్పుడో ఎక్కడో నైసారణ్యంలో జరిగినటువంటి ఇటువంటి మహాయాగాలన్నీ కూడా ఈ గరివిడి గ్రామంలో జరగడం ఏమిటండి, కృష్ణయాగా తలపెట్టడం ఏమిటండి, ఏమిటి ఈ గరివిడి చేసుకున్న పుణ్యం ఎక్కడా లేదు. అటువంటి ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఎంతో మంది మహానుభావులను తీసుకొచ్చి సన్మానం చేయడమే కాక వారి యొక్క అమూల్యమైనటువంటి సలహా సహకారాలను కూడా తీసుకొని మనందరికీ కూడా సుభిక్షంగా వానలు ప్రపంచంలో కూడా శాంతి ప్రసాదించాలని కోరుతూ నిష్కామ్యంగా ఇటువంటి యాగాలు చేస్తున్న వారి జీవితమే ధన్యము. వారితో పాటు మేము జన్మించినందుకు నేను శతసహస్రాలు కూడా భగవంతుని కోరుతున్నాను. ఇటువంటి మహాపురుషుని ప్రసాదించినందుకు ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. ప్రారంభంలో స్వామీజీ వారిని 2 మాటలు చెప్పమంటే చెప్పారు. కానీ మధురమైనటువంటి వారి జ్ఞానం, వారి జ్ఞాపకంలో ఎంత అమృతం ఉందో అది ఒక్కసారి మనకి వారితో పాటు మనం కూడా జ్ఞాపకం కలిపేటట్టుగా ఒకే ఒక కీర్తన వారిని ఆడమని అందిస్తున్నాను. కారణాలని నమ్ముతున్నాను. ఇక్కడ జరుగుతున్నది గురుకృప వలన జరుగుతుంది. ఈ గురు మహిమ వలననే జరుగుతుంది. అందుకే గురు మహిమ గురు మహిమ అపార మహిమ గురు మహిమ 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 గురు మహిమ గురు మహిమ అపార మహిమ గురు మహిమ
कृष्णं विष्णुं माधवं माधवं मधुसूदनं कृष्णं विष्णुं माधवं माधवं मधुसूदनं गोविन्दं 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 हे माधवं गोविन्दं 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 हे माधवं राधा राधा मधुपते राधा राधा मधुपते राधा राधा मधुपते राधा राधा मधुपते कृष्णं विष्णुं माधवं माधवं मधुसूदनं कृष्णं विष्णुं माधवं माधवं मधुसूदनं श्रीधरं 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 हे माधवं राधा राधा मधुपते राधा राधा मधुपते राधा राधा मधुपते राधा राधा मधुपते कृष्णं विष्णुं माधवं माधवं मधुसूदनं कृष्णं विष्णुं माधवं माधवं मधुसूदनं श्रीधरं 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 माधवं श्रीधरं 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 माधवं राधा राधा सीता सीता रघुपते सीता सीता रघुपते सीता सीता रघुपते कृष्णं विष्णुं माधवं माधवं मधुसूदनं कृष्णं विष्णुं माधवं माधवं मधुसूदनं गोविन्दं 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 हे माधवं गोविन्दं 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 हे माधवं राधा सीता रघुपते सीता सीता रघुपते सीता सीता रघुपते कृष्णं विष्णुं माधवं माधवं मधुसूदनं कृष्णं विष्णुं माधवं माधवं मधुसूदनं 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 अतिभीषण कलुभाषण यमकिङ्कर पदवी कृतताडन परिशीलन मदनागम समये पुण्याकामते श्रियमदातन निवसन् शिवशङ्कर शिवशङ्कर
ఆయన నేను చిన్నప్పటి నుంచి స్వాగతంగా అనేకమైనటువంటి పాటలు పాడేవాడు. అనేక భజన కీర్తనలు శ్రీ రచన చేయడం పాట పాడుతున్నాం అందరూ కూడా. కొన్ని హిందీ పాటలు, కొన్ని తెలుగు పాటలు, కొన్ని నేను సంస్కృతంలో ఇలాగా రచన చేసుకోవడం పాడుతున్నాం. హిందీ ట్యూషన్లోనే హిందీ ట్యూన్లోనే కొన్ని పాటలు, అందులో మాకు ఆ పిక్చర్ సినిమా పాట వరకు కూడా తెలుగు పాటలు మేము రాసి పాడాము. అందులోనే హిందీ పాట అందరికీ తెలిసింది. మందులపై ఒకపై జల ఇటమతుకే ఖేలుగా ఇటమతుకే ఖేలుగా మోలే చమోలే నుమెత్తు పాగి ప్యారు కాతో కాను దేశితే श्यामल पदम कमल को चरण तेरे बुढ़े पिछन्ना गगन चढ़ा तेरे सुम से दिखा दे तुझको कहना श्यामल श्यामल पदम कमल को चरण आगे चंद्रमा
శక్తి పడిపోతున్నది. మా ఇంకా శక్తి కానీ పాడలేదు. మహాత్ములనే మించిన ఖ్యాతి, కోట్లాది ప్రజలందరికీ వీరంటే ప్రీతి, కంటికి ముందునే ప్రకాశిస్తున్న ఉజ్వల కాంతి, క్రాంతి సంక్రాంతి, వేమ కోటి అనేటువంటి పేరులో వేమ కోటి అనే అక్షరాలు తీసుకుని చిరంజీవి విద్యాసాగర్ రామలక్ష్మణ రాసుకుంటారు. మహాత్ములనే మించిన ఖ్యాతి, కోట్లాది ప్రజలందరికీ వీరంటే ప్రీతి, కంటి వారికి సమర్పించింది. వారికి సమర్పించి నమస్కారం తీసుకుంటారు. విద్యాసాగర్ నా విద్యార్థి నేరలోనే తీసుకురావడం, నాకేదో పెట్టడం, నాకు అన్ని సౌకర్యాలు, నాకు ఎప్పుడు ఇక్కడ కార్యక్రమం అయినా ఆ విద్యార్థి నన్ను తీసుకోవాలి సార్. నేను ఒక క్రౌంచి పక్షి, అన్ని పక్షులను తీసుకొని వచ్చి అన్ని భాషల్లోనే ఇక్కడ తీసుకుంటున్నాను. అమ్మ చెప్పేటువంటి క్రౌంచి యాగ ఈ విధంగా భారతీయ ఆర్ష సంప్రదాయంలో ఎన్ని రంగములు ఉన్నాయో అన్నిటికీ సూర్యచంద్ర వేదికే. కాబట్టి ప్రతి కార్యక్రమం కూడా ఈ వేడుకగా ఈ 12 సంవత్సరాలు కూడా గత 15 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. 20 సంవత్సరాలుగా ఇంకా భవిష్యత్తులో కూడా జరగాలని అందరి యొక్క ఆశీస్సులు కోరుతూ మీరందరూ కూడా ఈ విధంగా ప్రతి కార్యక్రమానికి కూడా హాజరై అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ప్రోత్సహిస్తూ మా అందరికీ మార్గదర్శకత్వం వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక స్వామివారికి సమయం అయింది, కార్యక్రమానికి ట్రైన్ టైం అవుతున్నది, వారు బయలుదేరాలి. నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాలు గతంలో మాకు కోలాకి సుందరం మాస్టర్ గారు సకుటుంబ సమేతంగా వచ్చి మహాశివరాత్రి శివరాత్రి నాడు ఉత్సవాలు చేస్తూ 11 రోజుల నుంచి ఇక్కడ 36 ఉపనయనాలు ఒకే కారణం చేశాం. షట్వింశతి ఉపనయన మహోత్సవాలు. అప్పుడు వారు వచ్చి అందరికీ కూడా పట్టు ఉంగరాలు బ్రహ్మచారులందరికీ ఇచ్చారు, నూతన వస్త్రాలు ఇచ్చారు. ఆ చేయించేటువంటి యాత్రికులందరికీ కూడా పట్టు వస్త్రాలు ఇచ్చారు. ఆ విధంగా సన్మానం చేసి ఆ 36 ఉపనయనాలకి కూడా ఎంతో ప్రోత్సాహం చేసి ఎంతో ఆనందపరిచారు. అలాగే మనంపురంలో వారి స్వగ్రామంలో 100 సంవత్సరాలు కన్యకా పరమేశ్వరి అమ్మవారి ద్వారా ఉత్సవాలు, 100 సంవత్సరాల పండుగ. ఆ పండుగని కూడా అద్భుతంగా జరిపించారు. వారి యొక్క పెద్ద కుమారులే ఈయన మా గోపాల్జీ. ఈనాడు ఈ బృహత్ ప్రయాణం కోసం ఇక్కడికి ఆ బృహత్ సారగ్రామం అనే దాన్ని తీసుకొచ్చినటువంటి వారు ఆయనే. సుమారుగా 2 కేజీలు పైన పడుకున్నటువంటి ఆ సారగ్రామం ఎక్కడా మనకి లభించదు. అటువంటిది ఏనాడు దృశ్యం కాలేదు, దర్శించలేదు. అటువంటి సారగ్రామం తీసుకొచ్చారు. అంత శాలిగ్రామం ఎక్కడ ఇంతవరకు చూడలేదు. అదేవిధంగా సుదర్శన చక్రం లోపల ఉంటుంది, శాలిగ్రామంగా ఖండం చేస్తే. అటువంటి సుదర్శన చక్రాలతో కంఠమాల ధన్వంతరికి 108 మాలలను తీసుకొచ్చారు, వాటికి సమర్పించారు. అంటే అలభ్యమైనటువంటివి, ఎవరు సంగ్రహించలేనటువంటివి. ఇక్కడ నేను ఏ కార్యక్రమం చేసినా వారు రావడం, ఈ కార్యక్రమం అన్వయం చేసుకొని వారి యొక్క అమూల్యమైనటువంటి సహకారాన్ని అందించడం, ఒక భక్తుడిగా శిష్యుడిగా మా కుటుంబంలో ఒక సభ్యుడిగా చేస్తున్నాం. వారి ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నతమైన చదువులో ఉన్నారు, ఇంకా వ్యాపారంలోకి రాలేదు. నేను వ్యాపారవేత్తగా ఉంటూ పూరి పీఠాధిపతి గారిని ఇక్కడ తీసుకొచ్చింది భార్య. వాటిని ఇక్కడ తీసుకురావడానికి సుమారుగా 7 లక్షల రూపాయలు ఖర్చు. అటువంటివన్నీ కూడా బాగా పెట్టి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ చేత ఇనాగ్రేషన్ చేయించి, వీరు ఆంధ్రప్రదేశ్కి పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రకి కూడా స్వామీజీని తీసుకురావడం గురించి వీరినే నిర్ణయం చేశారు. స్వామీజీ వీరే వారికి ప్రతినిధిగా ఉండి ముందుగా వచ్చి సమయ నిర్ణయం చేసి వాళ్ళు తీసుకొస్తున్నారు. మన యాగానికి కూడా మళ్ళా ఇప్పుడు
వాళ్ళు తీసుకొచ్చేది బాగా నిర్ణయం చేశారు. అటువంటి వాటితోని ఏ కార్యక్రమాలు చేసినా, ఏ నిర్మాణాలు చేసినా, ఏ యజ్ఞయాగాలు చేసినా నేనున్నాను గురుగారు, నీకేం పర్వాలేదని. ఆయన ఉన్నది ఒరిస్సా, ఆయన ఆంధ్రుడు, ఆయన ఒరిస్సా ఆంధ్రుడు, ప్రభాసాంధ్రుడు. ఆయన ఆంధ్ర మీద, ఆంధ్ర రాష్ట్రం మీద కూడా అభిమానంతో కార్యక్రమాలను నిర్వర్తించడంలో ఆయన చేస్తున్నారు. నీకు ఉన్నాను గురుగారు, 12 సంవత్సరాలు ఆయన అలాగే జరిగిపోతుంది, నీకేం పర్వాలేదన్నారు. అతను తపస్య ఎన్ని అయ్యప్ప స్వామి కొన్ని వేల మందికి అయ్యప్ప స్వాములకి భిక్షలు పెట్టి వాళ్ళ గురించి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో తీసుకునే లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేశారు. నిన్నాక అంటున్నారు, అయ్యప్ప స్వామి ఆలయం కడదాంతా అయిపోతుంది గురుగారు, ఎలాగైనా కట్టి తీరాలి, నీకు అదొకసారి వచ్చి చూడాలంటారు. అంటే ఇంకా లక్షలు పెట్టి కోట్లు పెట్టి ఆలయం కడతారు, అయ్యప్ప స్వామి ఆలయం విడిచిపెట్టారు. నేను అంటున్నారు, కోటి కుంకుమార్చడం అయిపోయింది, అక్కడ మనం చేద్దామనుకున్నాం కన్యకాపరమేశ్వర ఆలయంలో కోటి కుంకుమార్చన జరిపించాలంటున్నారు. ఈ రోజుల్లో కోట్లు సంపాదించి టాటా బిర్లానికైతే పెద్దవాళ్ళ ఆలోచన ఉన్నవాళ్ళే తప్పించి ఆ కోట్లు సంపాదించడం, ఈ కోట్లు అక్కడ బ్యాంకులో అకౌంట్ చేద్దామనుకున్నది ఎవరు లేరు. ఇటువంటి వ్యక్తిని ఆ భగవంతుడు నాకు తీసుకొచ్చి చేదోడు వాళ్ళలో పెట్టారు. నేను ధైర్యంగా ముందుకు సాగుతున్నాను. ఆయన అన్నదాన్ని కూడా మనకు ఎప్పుడు ఉంటుంది, భగవంతుడు అన్నదాన్ని ఆయనకి ఎప్పుడు ఉంటుంది. స్వభావంగా ఈ అందరూ అధ్యక్షులు కూడా ఆయన గమనించి ఆ మనసుని, ఆ స్థిరాన్ని, ఆ ధైర్యాన్ని స్థిరం చేసే అవకాశాన్ని 12 సంవత్సరాలు కల్పిస్తారని ఆ భగవంతుని కోరుకుంటూ వారిని పరిచయం చేసుకున్నాను. తీర్థం తీసుకొని రావాలి. తీర్థం శ్రీ మహాసుభ దేవత శుభం శ్రీ మహాశుభాదో కాశ్మీర్ నుంచి పరిమళంతో కొడుకొని స్వామివారు ఆనందిస్తారు. అది ఆ మాట మనం తీసుకున్న తీర్థంలో ఉన్నది. రచ్చగలపూర్లో ఏడకలో నామగారు ఇది కావు. అది ఆ కాశ్మీర్ తాలూకా ఇంకొక తెచ్చారు. కేసరి అంటారు. అలియక్షము కేసరి మంచి పేరు. ఆ కేసరి అది ఒక పంట. అది అక్కడ కాశ్మీర్లోనే లభిస్తుంది, ఎక్కడ లభిస్తుంది. దానికి చాలా విలువైనటువంటిది. ఒక చిన్న లెక్క కావాలంటే ఒక 10,000 రూపాయలు అవుతుంది. మన పదార్థ తయారు లెక్క కాదు, ఇది కొబ్బరి కుంకుమ ఇవన్నీ కాలంలో అమ్ముతుంటారు. అది 1 గ్రాము 10,000 రూపాయలు. 1 గ్రాము అది అక్కడ ఉన్నటువంటి దాన్ని తెచ్చిచ్చారు. రోజు అభిషేకంలో వేయండి. మరి ప్రథమ కార్యక్రమం వచ్చారు కదా, దానికి అభిషేకం ఇచ్చారు. అమ్మవారికి సుదర్శన చక్రానికి అభిషేకం చేశారు. ఆ దేశం శ్రీ
మనల్ని రక్షించేందుకు ఈ సహనావతి వదలని 3 సార్లు చెప్పాలి, మన దాని నుంచి విడిచిపెట్టకూడదు. అలాగే ప్రపంచంలో ఇది అంటే 2 సార్లు చెప్పాలి. చిన్నోమెట్ల వలన 2 సార్లు చెప్తూ 3వసారి దాంట్లో దీర్ఘంలో ఉండేటువంటి సరిగమలతో చెప్పే స్థలం ఉన్నాయి, అది కూడా 3 సార్లు చెప్పాలి. అది 3 సార్లు చెప్పాను. నేను మన పాఠాన్ని నేను అనుకుంటానని అనుకోవచ్చు. స్వస్తి ఈ విషయం బాబు గారు సరే ఇక్కడ నాకు తిరిగి కలిసి చాలా సరదా. సార్ అలా చూడండి. శేఖర్ గారు, చంద్రహాస్య గారు, సత్యనారాయణ గారు, అప్పారావు గారు, నాగార్జున గారు అలా ఉంచండి. మీది ఈ భవన నిర్మాణం చేసినటువంటి మేస్త్రి వాళ్ళ బ్యాచ్ ఎవరున్నా అందరూ రావాలి. రామారావు, రాంబాబు, రామూర్తి, రామారావు, రామూర్తి, అయిపోయిన వాళ్ళు కొద్దిగా వచ్చి సుధాకర్, రామారావు బ్యాచ్ ఇంకెళ్ళకండి.